జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో మళ్ళీ హనుమ పర్వతంలాగా తన శరీరాన్ని పెంచి అక్కడే ఆ పురద్వారం దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద ఇనుప బల్లాన్ని తీసుకొని తనకు కాపలాగా ఉన్నటువంటి రాక్షసులందరినీ ఒక్కసారి దానితో మోది చంపి ఇక హనుమ రణచండ విక్రమ ప్రచండ పరాక్రమముతో లంకా పట్టణాన్నంతటినీ చూస్తూ ఉన్నాడు. తోక నుండి వస్తూ ఉండేటటువంటి అగ్నిజ్వాలలు హనుమకు మాలాకారముగా తిరుగుతూ ఉన్నాయి. అట్లాంటి అగ్ని ప్రకాశములో హనుమ సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. హనుమంతుని తోక భగభగ మండుతూ ఉంది, కానీ హనుమకు ఏమీ కావటం లేదు. ఇక హనుమ లంకానగర ద్వారము దగ్గర నిలబడి లంకనంతటినీ చూస్తూ ఉన్నాడు. చాలా ఉత్సాహంగా ఉన్నాడు హనుమ. ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు, కిన్ను ఖలు అవశిష్టం మే కర్తవ్యం ఇహ సాంప్రతం. ఇప్పుడు నేను ఏ పని చేసి ఈ రాక్షసులకు సంతాపజననం భవేత్, దుఃఖాన్ని కలిగించాలి అని ఆంజనేయుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా ఇలా అనుకుంటూ ఉన్నాడు, అశోకవనాన్ని పాడు చేశా, ప్రముఖులైనటువంటి రాక్షసులను కొందరిని సంహరించాను, రాక్షస సైన్యాన్ని కూడా కొంతవరకు నాశనం చేశా. ఇక శేషం దుర్గ వినాశనం, ఇక ఈ లంకా నగరాన్ని పాడు చేయటం ఒక్కటి మిగిలింది. ఇదొక్కటి చేస్తే నేను సముద్ర లంఘనం చేయటం కోసం పడినటువంటి శ్రమ సఫలం అవుతుంది. ఈ లంకా నగరాన్ని నాశనం చేయటం అదేం పెద్ద పనేం కాదు నాకు. నా తోకయందు ఉన్నటువంటి అగ్నిదేవునికి ఈ లంకలో ఉన్న అద్భుతమైనటువంటి గృహాలను ఆహుతిస్తా, సంతర్పణం చేస్తా. అట్లా ఆంజనేయుడు అనుకొని ఇక బయలుదేరాడు. లంకానగరపు భవనాలపైన సంచరిస్తూ ఉన్నాడు హనుమ. మొట్టమొదట ప్రహస్తుని ఇంటి దగ్గర దిగి ఆ ఇంటికి చిచ్చు పెట్టి అక్కడి నుండి మహాపార్శ్వుని ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి చిచ్చు పెట్టాడు. ఇక ఆ తర్వాత వజ్రదంష్ట్ర సుఖ సారణుల ఇంటికి వెళ్ళి నిప్పు పెట్టాడు. ఇక అక్కడి నుంచి ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి అనేటటువంటి రాక్షసుల భవనాలను తగులబెట్టాడు. ఆ తర్వాత రశ్మికేతువు, సూర్యశత్రువు, హ్రస్వకర్ణుడు, దంష్ట్రుడు, రోమసుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిహ్వుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, నరాంతకుడు, కుంభుడు, నికుంభుడు అనేటటువంటి ఆ రాక్షసుల ఇండ్లన్నింటికీ నిప్పు పెట్టాడు. అంతా అయిన తర్వాత వర్జయిత్వా మహాతేజ విభీషణ గృహం ప్రతి, ఒక్క విభీషణుని ఇల్లు మాత్రం కాల్చకుండా వదిలేశాడు. ఇంకా గొప్ప గొప్ప భవనాలన్నింటినీ, ఆ భవనాలలో ఉండేటటువంటి సంపదలన్నింటినీ బూడిద చేశాడు హనుమ. ఇక ఆ తర్వాత చివరకు రావణుని భవనానికి వెళ్ళి ఆ రావణ భవనానికి నిప్పంటించి ననాద హనుమాన్ వీరో యుగాంత జలదో యథా, ఒక్కసారిగా ఆనందముగా గట్టిగా సింహనాదం చేశాడు ఆంజనేయుడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.